వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. జెడ్పీలోనూ సత్తా చాటిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. నిన్నటి వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉదయగిరి నియోజకవర్గం కోసం తన గళం వినిపించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జెడ్పీ సమావేశంలోనూ ఉదయగిరి నియోజకవర్గం సమస్యలపై తన వాణిని వినిపించారు. ప్రజాప్రతినిధులు మాట్లాడినట్టుగా ఒక రకంగా ఉదయగిరి నియోజకవర్గం వివక్షకు గురైంది. ప్రతి దాంట్లో కూడా వివక్ష, జిల్లాలో అవ్వచ్చు, స్టేట్ లో అవ్వచ్చు, సరైన నిధులు రాకుండా మాకు అడ్డం ఎక్కడ ఈ మిస్టేక్ జరుగుతా ఉందో అర్థం కావడం లేదు. దాని మీద కొంత దయచేసి అందరూ కూడా పెద్దలందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా ఉదయగిరి నియోజకవర్గం కానీ ఆత్మకూరు నియోజకవర్గాలకు కానీ మనకు సమస్యల నీళ్లు వస్తే గానీ ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య పర్మనెంట్ గా సమస్య పరిష్కారం కాదు. వారు చెప్పారు దీని గురించి కృషి చేస్తానని చెప్పి. వారి ఉద్దేశం కూడా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఒక స్టేబుల్ సోర్స్ నుంచి స్టేబుల్ సోర్స్ నుంచి వాటర్ తెప్పించి ప్రతి ఇంటికి చేర్చాలనేది వారి లక్ష్యం కూడా. నేను ఇందాక చెప్పిన పథకం జలజీవన్ మిషన్ కి సంబంధం లేని పథకం, అది ఎన్టీఆర్ సుజల పథకం. దాని మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టాలి సార్. అదొకటి ఆలోచన చేయండి. జలజీవన్ మిషన్ కింద టైం పడుతుంది. అది అందరికి వచ్చేసరికి మన మంత్రివర్యులు రామరెడ్డి అన్న కూడా దాని గురించి స్పష్టమైన అవగాహన ఉంది. దాని గురించి కూడా మనం వెళ్ళిపోవాలి. ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జలజీవన్ మిషన్ గురించి మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ఒకటి, మనకు ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు 8 మండలాల్లో కూడా నేను మాట్లాడినట్టుగా డ్రింకింగ్ వాటర్ సమస్య, విపరీతంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ఒకటి, మనం ఎంపీడీఓ అధికారి, తర్వాత పంచాయతీ సెక్రటరీలు ఎక్కడెక్కడ దారుణమైన డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, అది పంచాయతీ సెక్రటరీలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారా, లేకపోతే పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓ దృష్టికి తీసుకొస్తున్నారా, అది మేడం మీ దాకా వస్తా ఉందా సమస్య అనేది నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. గత 5 సంవత్సరాల్లో కూడా నేను వెళ్ళి చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా అది రిపోర్ట్ చేసిన సందర్భం లేదు, దానికి తగిన సొల్యూషన్ లేదు. అంటే కింద గ్రౌండ్ లో వాటర్ దేవుకొని వడపోసుకొని తాగే పరిస్థితి కూడా ఉంది కొన్ని చోట్ల. అది ఒక్కటి మీరు గమనించండి, మీ దృష్టికి వచ్చేలా చేయాలని ఎంపోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పంచాయతీ ఎంపీడీఓ కింద ఉన్న స్టాఫ్ అందరూ కూడా నేను నిర్ణయం అయితే 6 నెలల్లో నేను చూసింది వాళ్ళు మనం ఎంపోర్ చేయాలి. ఒక రకమైన స్లీపింగ్ మోడ్ లో ఉన్నారు మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఏదైనా పని చేసేదానికి. కొంత ఏదో వర్క్ చేశారు, దానికి అవుట్కమ్ లేదు. వాళ్ళని కూడా ఒకసారి రివ్యూ చేసుకొని మనం ఈ మ్యూట్ లో నుంచి స్లీపింగ్ మోడ్ లో నుంచి అధికారులు అవ్వచ్చు కొంత ఎంపవర్ చేసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వారు చెప్పిన మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.